children. Are you all fine? Let's get into today's Telugu class. Okay, మనం లాస్ట్ క్లాస్లో ఊ గురించి నేర్చుకున్నాం కాదు. ఊ గురించి ఉన్న పదాలు ఏంటిదని నేర్చుకున్నాం. ఊ ఊ ఆఫ్టర్ విచ్ లెటర్ కమింగ్? యాస్. రూ. ఓకే, ఏమొస్తుంది? రూ లెటర్ వస్తుంది. రూ తర్వాత రూకు దీర్ఘం కదా, రూకు దీర్ఘం అని చదవద్దు. రూ 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 ఓకే, రూ రూ. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, మీరు రూలు మిస్టేక్ రాస్తున్నారు. పైకి వచ్చేసరికి ఓన్లీ 3 ఉండాలి అని చెప్తున్నాను. కంపల్సరిగా 3 ఉండాలి. ఇక్కడికి ఇది వచ్చినప్పుడు ఇది కింద వరకే ఉండాలి. చూడండి, ఇలా కిందికి అనేసి ఊకోవాలి. నెక్స్ట్ పైకి 1 2 3 ఎనఫ్. రూ. ఓకేనా? రూ అనేది అలా రాయాలి. ఇంకా రూకు దీర్ఘం అంటే పక్కన దీర్ఘం పెట్టేస్తే రూకు దీర్ఘం ఇస్తే రూ. ఎనఫ్ కదా. అలాగే టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 11 ఓపెన్ చేయాలి. మనకి 10th పేజీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజీ 11. ఓకే, 11th పేజీకి వచ్చేసరికి ఇక్కడ ఏముంది? రూ మీద లెటర్స్ ఉన్నాయి. మనకి ఈచ్ అండ్ మనకి ఏంటి, ఈ మీద కొన్ని పదాలు ఉన్నాయి, సెకండ్ ఈ మీద కొన్ని పదాలు, ఊ మీద కొన్ని పదాలు, ఊ మీద కొన్ని పదాలు ఉన్నాయి కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసేసారు? రూ మీద కూడా ఒకటే పదాలు ఇచ్చేసిండ్రు, వేరువేరుగా ఇవ్వలేదు కదా మనకి. ఇప్పుడు చూద్దాం, రూ అంటే ఏంటిది. ఫస్ట్ రూ ఎలా రాయాలి? కొంచెం కిందికి పెట్టాలి, పైకి 3 times అనాలి. ఇది రూ. రూ అంటే ఋషి. రూ షగుడిస్తే షి. ఋషి అంటే తెలుసు కదా, పర్వతంలోకి హిమాలయాలలోకి వెళ్ళిపోయి అప్పట్లో ఋషులంట దేవుడిని చూడాలి, కోరికలు తీర్చాలి అని చెప్పేసి ఇలా యజ్ఞం చేసేవాళ్ళంట. వాళ్ళని ఋషి అంటారనమాట. ఓకే, అందుకే ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకతను కూర్చొని ఉన్నాడు, ఏదో రాస్తున్నాడు చూసారా, అది రాస్తున్నాడు అనమాట. వాళ్ళని ఏమంటారు? ఇలా గడ్డాలు అవన్నీ ఉండే వాళ్ళని ఋషి అంటారు. ఋషి స్పెల్లింగ్ రూ షగుడిస్తే షి, ఋషి. ఇప్పుడు పదాలు చూద్దాం. రూ కాకి 0 పెడితే కమ్, రుకం. రూ కాకి 0 పెడితే కమ్, రుకం. నెక్స్ట్ రూ తాకి 0 పెడితే తమ్, రుతం. రూ తాకి 0 పెడితే తమ్, రుతం. నెక్స్ట్ వర్డ్ రూ అనాకి 0 పెడితే నమ్, రుణం. అలా తెలుసు కదా ఎలా రాయాలో, నేను చాలా క్లాసులలో చెప్పాను. అన్న అంటే రివర్స్లో 3 రాయాలి, బి పెట్టాలి, రివర్స్లో 6 రాయాలి, వీటన్నిటిని కలపాలి. అలా అయిపోతుంది, నీట్గా వస్తుంది. వృషభం. రూ షా బాకి 0 పెడితే బం, వృషభం. ఒకసారి మళ్ళీ ఈ పదాలు చదువుతాను, చూడండి. రూ అంటే ఋషి. రూ షగుడిస్తే షి, ఋషి. రుకం. రూ కాకి 0 పెడితే కమ్, రుకం. నెక్స్ట్ రుతం. రూ తాకి 0 పెడితే తమ్, రుతం. నెక్స్ట్ రుణం. రూ అనాకి 0 పెడితే నమ్, రుణం. నెక్స్ట్ వృషభం. రూ షా బాకి 0 పెడితే బం, వృషభం. ఇవి 5 వర్డ్స్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది కదా. ఇప్పుడు రూ నుంచి వర్డ్స్ ఉన్నాయి, కానీ రూ మీద వర్డ్స్ ఏమైనా ఉన్నాయా?
మీద ఏమైనా లెటర్స్ ఉన్నాయా? ఉంటే మీరు రాయొచ్చు, చెప్పొచ్చు. ఏమో మేబీ లేవేమో, అందుకే టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కదా, అందుకే లేవేమో. ఒకవేళ మీకు కనుక ఏమన్నా ఉంటే చెప్పండి. రూ కూడా ఎలా రాయాలో తెలుసు కదా. ఇది కిందికి పెట్టాలి, పైకి అనాలి, దీర్ఘము పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా రూ మీద ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ దేని అంట? రూ మీదవి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఋతువు, రూ తకొమ్మిస్తే తూ, వా కొమ్మిస్తే బు, ఋతువు. ఋతువులు ఎన్ని? 6 అంట. ఋతువు. రుక్కు, రూ నేను చూడండి రూ ఎలా రాస్తున్నానో మీరు కూడా అలాగే రాయాలి. రూ కొమ్మిస్తే కు, రూ కాకుకి కాపొత్తిస్తే కు, రుక్కు. రూ కొమ్మిస్తే కు, కుకి కావొత్తిస్తే కు, రుక్కు. నెక్స్ట్ రూ గుడిస్తే ది, దీకి దావొత్తిస్తే ది, వృద్ధి. వృద్ధి. రూ గుడిస్తే ది, దీకి దావొత్తిస్తే ది, వృద్ధి. నెక్స్ట్ రుజువు, రూ కొమ్మిస్తే జు, వా కొమ్మిస్తే వు, రుజువు. రుజువు. ఇంకొకటి రూ తా మా కొమ్మిస్తే ము, ఋతము. ఋతము. ఓకే. రూ మీద పదాలు. రూ షకుడిస్తే షి, ఋషి. రూ కాకి సున్నా పెడితే కం, రుకం. రూ తాకి సున్నా పెడితే తం, ఋతం. ఇది కొమ్మిస్తే బు అనుకుని మళ్ళీ బూ తాకు సున్నా పెడితే తం, భూతం అని చదవమాకండి. ఇది బూ కాదు. బూ అయితేనేమో మనము ఇలా రాస్తాము. ఇది బా కొమ్మిస్తే బూ, అది బూ. ఇక్కడ ఒకటే పెడుతున్నాము కానీ రూకి ఎన్ని పెడుతున్నాం? 1 2 3 అంటే ఇంకొకటి ఎక్స్ట్రా పెడుతున్నాం కదా ఇక్కడ. అప్పుడు అది రూ. రూకి బూకి తేడా కూడా చూడాలి. ఇదైతే బూ, ఇదైతే రూ. ఓకే. రుణం, రూ అనాకి సున్నా పెడితే నం, రుణం. నెక్స్ట్ వర్డ్ రూ షా బాకి సున్నా పెడితే బం, వృషభం. ఓకే. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న వర్డ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. ఋతువు, రూ కొమ్మిస్తే తు, వా కొమ్మిస్తే వు, ఋతువు. నెక్స్ట్ రుక్కు, రూ కొమ్మిస్తే కు, కుకి కావొత్తిస్తే కు, రుక్కు. నెక్స్ట్ రూ ది, రూ గుడిస్తే ది, దీకి ది ఒత్తిస్తే ది, వృద్ధి. నెక్స్ట్ రూ కొమ్మిస్తే జు, వ కొమ్మిస్తే వు, రుజువు. నెక్స్ట్ రూ తా మా కొమ్మిస్తే ము, ఋతము. ఓకేనా? ఇవి రూ మీద వచ్చే పదాలు. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పొచ్చు. ఒకసారి చూడండి. మళ్ళీ ఇవి చదివేసిన తర్వాతకి నేను రూ మీద ఒకటి సాంగ్ ఉంటుంది, అది చెప్తాను, పాడను, చెప్తాను చూడండి. అది ప్రతి వర్డ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. రూ అంటే ఋషి, రూ షగుడిస్తే షి, ఋషి. రుకం, రూ కాకి సున్నా పెడితే కం, రుకం. ఋతం, రూ తాకి సున్నా పెడితే తం, ఋతం. రూ అనాకి సున్నా పెడితే నం, రుణం.
వృషభం. రు ష బాకి సున్నా పెడితే భం, వృషభం. వీటి మీద రు మీద ఎగ్జాంపుల్స్. రు తకొమ్మిస్తే తు, వకొమ్మిస్తే వు, ఋతువు. నెక్స్ట్ వర్డ్ రు కాకొమ్మిస్తే కు, కుకి కావొత్తిస్తే కు, రుక్కు. నెక్స్ట్ వన్ వృద్ధి. రు దగ్గరిస్తే ది, దీకి దావొత్తిస్తే ది, వృద్ధి. నెక్స్ట్ వన్ రుజువు. రు జకొమ్మిస్తే జు, వకొమ్మిస్తే వు, రుజువు. నెక్స్ట్ రు తా మకొమ్మిస్తే ము, రుద్దము. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్. రు మీద నేను ఒకటి సెంటెన్స్ రాసి చూపిస్తానన్నాను కదా, అది రాస్తాను చూడండి. దాని మీనింగ్ కూడా చెప్తాను, ఫాలో అవ్వచ్చు. పేపర్ నాకు యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. రుణమిచ్చి నువ్వు శత్రువు కావద్దు. ఏంటంట? రుణం ఇచ్చి అంటే ఏదైనా మనీ కానీ ఏమైనా మనము వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏమైపోతామంట? శత్రువు అవుతామంట. అలా ఎవరికైనా అలాంటి మనీ కనుక ఏమి ఇచ్చేసి వాళ్ళకి మనం శత్రువు కావద్దు. ఎందుకు అంటే చెప్పనా, ఇప్పుడు నా దగ్గర సపోజ్ నాకు వేరే వాళ్ళు ఇచ్చారనుకుందాము, నేను వాళ్ళకి రిటర్న్ చేయనప్పుడు ఏం చేస్తాము? ఎందుకు చేయలేదు అనేసి అడుగుతూ ఉంటాం కదా. అలా ఊరికే అడగటం వల్ల ఏమైపోతాము? శత్రువు అయిపోతాం అన్నమాట. చూసావా, నా తీసుకున్నారు, బాగానే ఉన్నది, ఇచ్చిండ్రు, ఇంతమందికి నాకు ఇవ్వలేదు, అది ఇది అని చెప్పేసి గొడవలు అలా అవుతాయి. కాబట్టి అందుకే శత్రువు కావద్దు. వేరే వాళ్ళకి రుణం ఇచ్చి నువ్వు శత్రువు కావద్దు. నెక్స్ట్ది రుణపడి. రుణపడి ఎవరికైనా మనం రుణపడొద్దు అన్నమాట. రుణపడి నీవు ఎవ్వరికి ఉండొద్దు. రుణపడి నువ్వు ఎవరికి ఉండొద్దు. మనము ఎవరికైనా సరే రుణపడి ఉండొద్దు. రుణం ఇచ్చి నువ్వు వాళ్ళకి ఏమైనా ఇచ్చి వాళ్ళకి మనం శత్రువు కావద్దు. మళ్ళీ మన రుణపడి నువ్వు ఎవరికి ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేశారనుకోండి, మళ్ళీ మనం వాళ్ళకి ఏదో ఒక అప్పుడు హెల్ప్ చేయాలి. అంతేగాని వాళ్ళు హెల్ప్ చేశారు కదా అని చెప్పేసి మనం అలాగే ఉంచుకోవద్దు అన్నట్టు అనమాట. రుణపడి ఎవరికి ఉండొద్దు అంటే అది. నెక్స్ట్ ఋతువులేమో 6 ఉండు. ఋతువులు ఎన్ని అంట? 6 ఉండు. ఋతువులేమో 6 ఉండు. మనకి ఋతువులు మొత్తం ఎన్ని? 6. ఋషులేమో అడవిలో నుండు. ఋషులు ఎక్కడ ఉంటారు? ఇళ్ళల్లో ఉంటారా? ఉండరు కదా. అందుకనే ఋషులు ఎక్కడున్నారంట? అడవిలో ఉన్నారని చెప్తున్నారు. ఋషులేమో అడవిలో నుండు. ఋషులేమో ఎక్కడ ఉంటారంట?
అడవిలో ఉంటారంట. ఒక్కసారి చూడండి, ఇది ఎందుకు అని చెప్పాను అని అంటే రూ మీదనే వచ్చాయి కదా పదాలు కూడా, అందుకనే రూ మీద పదాలు వచ్చాయి అనేసి ఇందులో ఒక మీనింగ్ఫుల్ ఉన్నది కాబట్టి ఇది చెప్తున్నాను. అది యాక్చువల్గా ఇది సాంగ్ రూపంలో చెప్పాలి, బట్ ఐ కాంట్. ఒకసారి చూడండి, రుణం ఇచ్చి నువ్వు శత్రువు కావద్దు. ఎవరికైనా సరే చెప్పాను కదా, మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేసి వాళ్ళకాడ మనము శత్రువు కావద్దు. రుణపడి నువ్వు ఎవరికి ఉండొద్దు, వేరే వాళ్ళ దగ్గర మనము రుణపడి ఉండొద్దు. వారు మనకి ఏదైనా రకంగా హెల్ప్ చేస్తే మనం వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి, కానీ వాళ్ళకడైతే రుణపడైతే మనము ఉండొద్దు. ఋతువులేమో 6 ఉండు. ఎన్ని ఉంటాయంట ఋతువులు? 6 ఉంటాయంట. నెక్స్ట్ ఋషులేమో అడవిలో నుండు. వాళ్ళు ఇళ్ళల్లో ఉండేసి ఇలా యజ్ఞం చేశారో, ఇంకేంటిది ఏదైనా కావాలి అనేసి అడిగామనుకోండి, అట్లా ఉండేసి ఇంట్లో కరెక్ట్గా జపాలు అవన్నీ చేయలేరు కదా, అందుకే తపస్సు చేయలేరు కదా. అందుకని ఏం చేస్తారు, ప్రశాంతంగా ఉండాలంటే అడవులలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొనేసి వీళ్ళు ఋషులు ఉండేవాళ్ళు అనమాట. ఇంట్లో అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది, అడవిలో అయితే ఏముంటుంది కదా, అంతా సైలెంట్గా ఉంటుంది కదా. అందుకే వాళ్ళు ప్రశాంతంగా మంచిగా యజ్ఞం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు అనమాట. అందుకే ఋషులంతా ఎక్కడ ఉంటారు, అడవిలో ఉంటారు. ఓకే, జస్ట్ మీకు తెలవటం కోసం చెప్పాను, మనకి ఇది అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో కూడా లేదు. ఓకే, మనకి కావాల్సినవి ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే రూ మీద ఋతువు, ఋషులు అలాంటి పదాలు వచ్చాయి అనేది చెప్పడము. రుణము ప్లస్ దీంట్లో ఏంటిది మోరల్ ఉన్నది కాబట్టి ఇది చెప్పాను అంతే. ఓకేనా? ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో వర్డ్స్ మాటకి ఏంటి, రు అంటే ఋషి, రు షాకుడిస్తే షి ఋషి. నెక్స్ట్ రుకం, రు కాకి సున్నా పెడితే కం రుకం. నెక్స్ట్ ఋతం, రు కాకి సున్నా పెడితే తం ఋతం. నెక్స్ట్ రుణం, రు అనాకి సున్నా పెడితే నం రుణం. నెక్స్ట్ వృషభం, రు షా బాకి సున్నా పెడితే బం వృషభం. ఓకే, ఎగ్జాంపుల్స్ రూ మీద ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ రాశాను, దాన్ని రబ్ చేశాను కదా, అందుకే మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఋతువు చూడాలి, రూ అనేది నేను ఎలా రాస్తున్నానో. రూ తా కొమ్మిస్తే తు, వా కొమ్మిస్తే ఊ, ఋతువు. రుక్కు, రూ కా కొమ్మిస్తే కు, కు కావొత్తిస్తే కు రుక్కు. వృద్ధి, రు దాగుడిస్తే ది, దీకి దావొత్తిస్తే ది వృద్ధి. రుజువు, రు జకొమ్మిస్తే జు, వకొమ్మిస్తే వు రుజువు. నెక్స్ట్ వృతము, రు తా మకొమ్మిస్తే ము వృతము. ఓకే, ఇవే మనకి ఉన్న ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. రు అంటే ఋషి, రు షగుడిస్తే షి ఋషి. మీరు ఈ వీడియో చూసేసిన తర్వాతకి హోంవర్క్ ఇస్తారు మీ సబ్జెక్ట్ టీచర్స్. అప్పుడు మీరు రాసేటప్పుడు స్పెల్లింగ్స్ 2 times 3 times రాసేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్పెల్లింగ్స్ని చదివేది ఆడియో రికార్డ్ చేసి పంపించాలి. అలా పంపిస్తేనే తెలిసిద్ది. ఎలా ఋషి, రుకం, ఋతం అలా కాకుండా స్పెల్లింగ్తో చదివేసిన ఆడియో పంపించాలి. అప్పుడే మీకు స్పెల్లింగ్ కరెక్ట్ చదవటం వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఓకేనా? ఓకే, చూడండి. రు అంటే ఋషి, రు షగుడిస్తే షి ఋషి. నెక్స్ట్ రుకం, రు కాకి సున్నా పెడితే కం రుకం. నెక్స్ట్ ఋతం, రు తాకి సున్నా పెడితే తం ఋతం. నెక్స్ట్ రు అనాకి సున్నా పెడితే నం రుణం. వృషభం, రు షా బాకి సున్నా పెడితే బం వృషభం.
ఓకే, ఇవి పదాలు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కాడికి వచ్చేసరికి రు తకొమిస్తే తు వకొమిస్తే వు ఋతువు. రు కాకొమిస్తే కు కుకి కా ఒత్తిస్తే కు రుక్కు. వృద్ధి రు దగుడిస్తే ది దికి దా ఒత్తిస్తే ది వృద్ధి. రుజువు రు జకొమిస్తే జు వకొమిస్తే వు రుజువు. ఋతువు రు తా మకొమిస్తే ము ఋతము. ఈ స్పెల్లింగ్స్ నేను ఎలా చదువుతున్నానో అలాగే మీరు కూడా చదివేసి ఆడియో క్లిప్పింగ్ పంపించాలి. జస్ట్ ఋషి రుకం ఋతం రుణం ఋషభం అని కాకుండా స్పెల్లింగ్ విత్ స్పెల్లింగ్స్ తోటి చదివేసి సెండ్ చేయాలి. ఓకేనా? ఓకే పిల్లలు, ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.